ఏపీ జనం దృష్టిలో హీరోగా నిలిచి 2019లో జరిగిన అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి మరో 3-4 నెలల్లో ముఖ్యమంత్రిగా అధికారపక్ష నేతగా ఆంధ్రప్రదేశ్లో ప్రజా తీర్పును కోరేందుకు సంసిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం జగన్ మీద ఉంటుందా? ఉంటే ఎంతవరకు ఉంటుంది, ఎలా ఉంటుంది అనే అంశాన్ని పక్కన పెట్టి చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి జగన్ కు అందే లీడ్స్ కానీ, క్లూస్ కానీ, సూచనలు కానీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరుతూ జగన్ జనంలోకి వెళ్లనున్న సందర్భంలో ఆయన మీద సానుకూలంగాని ప్రతికూలంగా గాని ప్రభావం చూపించే అంశాలు కొన్ని ఉన్నాయి. అలాంటి అంశాలను ప్రధానంగా చూస్తే ఇవి ముఖ్యమైనవి. 1. జగన్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు. 2. జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు. 3. అధికార పక్షంలోని కొంతమంది ఎమ్మెల్యేలపై జనంలో ఉన్న వ్యతిరేకత. 4. జగన్ వ్యవహార శైలిపై ప్రజలకున్న అభిప్రాయం. 5. ప్రతిపక్ష కూటమి తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా విసిరే సవాలు. 6. బీజేపీ ప్రభుత్వం అనుసరించే వైఖరి వ్యూహాలు. 7. పోల్ మేనేజ్మెంట్. వీటిలో ఒక్కొక్క అంశాన్ని విశ్లేషిద్దాం. మొదటగా సంక్షేమ పథకాల అమలు. ఈ విషయంలో జగన్ కు అత్యధిక మార్కులు లభిస్తాయనేది నిస్సందేహం. ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ ప్రభుత్వం వెనుకంజ వేయకుండా అత్యంత పట్టుదలతో ముందుకెళుతోంది. లబ్ధిదారుల సంఖ్య విషయంలో కొంతమంది లబ్ధిదారులను తగ్గించారనే విషయంలో కొన్ని విమర్శలున్నప్పటికీ మొత్తంగా చూస్తే మాత్రం సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ హీరోగా జనం ముందుకొస్తున్నారనేది వాస్తవం. రెండోది జగన్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు. ఈ విషయంలో ప్రభుత్వం పలు రకాలుగా విమర్శలు ఎదుర్కొంటోంది. పరిశ్రమలు పెద్దగా రాలేదని, కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన ఆశించిన స్థాయిలో లేదని, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారని, రోడ్ల నిర్వహణ వంటి మౌలిక సదుపాయాల కల్పన సరిగ్గా లేదని ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. అభివృద్ధి అంశంపై జనంలో కూడా విస్తృత చర్చ జరగడంతో పాటు జనంలో కొంత వ్యతిరేక పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కొంటోంది. ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కష్టపడక తప్పదు. లేకపోతే దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఉంటుంది. మూడవది అధికార పక్షంలో కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత. అవునన్నా కాదన్నా అధికార పక్షంలోని కనీసం 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేల పనితీరుపై, సమర్థతపై, వ్యవహార శైలిపై జనంలో వ్యతిరేకత ఉంది. ఈ నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను తెర మీదకు తెస్తారా, లేదా ఇప్పుడున్న ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను సరిదిద్దడానికి మరేదైనా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటారా అనేది జగన్ కు ఎదురవుతున్న కీలక ప్రశ్న. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీలో జనం వ్యతిరేకత ఉన్న 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత విషయంలో కేసీఆర్ అనుసరించిన వైఖరి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కొంతవరకు దెబ్బతీసిందనే విషయాన్ని తెలంగాణలో ఏ ఒక్కరిని కదిలించినా చెబుతారు. ఈ విషయంలో జగన్ కు కొంత క్లూ దొరికిందనే చెప్పాలి. నాలుగోది ముఖ్యమంత్రిగా, అధికార పక్ష నేతగా జగన్ వ్యవహారశైలిపై జగన్ను బదనాం చేయడానికి ప్రతిపక్ష నేతలు అన్ని అస్త్రశస్త్రాలను వదులుతున్నారు. జగన్ వ్యవహార శైలి ఏకపక్షంగా ఉంటుందని, జనానికి పెద్దగా అందుబాటులో ఉండటం లేదని సభల రూపంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించడం వేరు, జనంతో మమేకమై జనంలో తాను ఒకరినని అనిపించుకోవడం వేరని అంటున్నారు. పాదయాత్రతో గతంలో జనంతో మమేకమైన జగన్ కు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఖచ్చితంగా తెలుసుననే అనుకోవాలి. అలా చూస్తే జగన్ తన శైలిని మార్చుకోవాల్సి ఉంటుందనేది ఎక్కువగా వినిపిస్తున్న అభిప్రాయం. ఐదవది ప్రతిపక్ష తెలుగుదేశం జనసేన కూటమి నుంచి ప్రజాక్షేత్రంలో ఎదురయ్యే సవాలు. తమకు అండగా ఉన్న బలమైన సామాజిక వర్గాల మద్దతుతో ప్రతిపక్ష కూటమిని ఖచ్చితంగా సమర్థంగా ఎదుర్కోగలమని వైసీపీ నాయకత్వం, ఇతర నేతలు బలంగా నమ్ముతున్నారు. అయితే ప్రతిపక్ష కూటమి నేతలు కూడా ఈ విషయంలో జనం తమకు అనుకూలంగా ఉన్నారనే బలమైన అభిప్రాయంతోనే ఉన్నారు. పూర్తి ఎన్నికల వాతావరణం ఏర్పడి ఫీల్డ్లో పరిస్థితులను స్పష్టంగా గమనిస్తే గాని ఎవరి అభిప్రాయం కరెక్టో చెప్పలేం. మరో 2 నెలల్లోపు ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది. ఈ విషయంలో ఇరుపక్షాలు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ వైఖరిని తీసుకోజాలని పరిస్థితి ఇప్పుడుందని చెప్పొచ్చు.
ఆరవది, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుసరించే వ్యూహాత్మక వైఖరి. చంద్రబాబు నైజం బీజేపీ నాయకత్వానికి స్పష్టంగా తెలుసునని, అదే సందర్భంలో జగన్ విషయంలో బీజేపీ నాయకత్వ సానుకూల వైఖరి మున్ముందు కొనసాగనుందని వైసీపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. దీన్ని గండి కొట్టడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వ ప్రయత్నం చేస్తుండగా, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆచితూచి తన అంతరంగం బయటపడకుండా వ్యవహరిస్తున్నారు. బీజేపీ కూడా పైకి మాత్రం అంతు చిక్కని రీతిలో ఇప్పటిదాకా వ్యవహరిస్తోంది. ఎవరేది చెప్పినా బీజేపీ వ్యూహాన్ని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. బీజేపీ తన లెక్కలు తను వేసుకుని తనకు ఏది ఉపయోగమో అదే చేస్తుంది బీజేపీ. అంతకంటే ఎక్కువగా బీజేపీ నుంచి ఆశించలేదు. ఇక చివరి అంశం పోల్ మేనేజ్మెంట్. ప్రతిపక్ష కూటమితో పోలిస్తే ఈ విషయంలో పరిస్థితులు పలు రకాలుగా తమకు అనుకూలంగా ఉంటాయని వైసీపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు. ఈ విషయంలో ప్రతిపక్ష కూటమికి పలు భయాలు, సందేహాలు, పరిమితులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష కూటమి ఎంతవరకు సన్నద్ధమవుతుందో వేచి చూడాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే ఒక్క అంశం మాత్రం స్పష్టంగా గోచరిస్తోంది. జగన్ మరింత జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇతరులు చేసిన తప్పుల నుంచి నేర్చుకుని సరిదిద్దుకోవడం విఘ్నుల లక్షణమనే సామెత ఉంది. ఈ రకంగా చూస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ వైఫల్యాల నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు వైసీపీ నాయకత్వానికి ఖచ్చితంగా కనిపిస్తాయని చెప్పాలి. ఏది ఏమైనా రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధ సంగ్రామాన్ని తలపింపచేయనున్నాయనేది సుస్పష్టం. అందుకు తగ్గట్టుగానే ఇరుపక్షాలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుని మహాసంగ్రామానికి సిద్ధమవుతున్నాయి. ఈ మహాసంగ్రామంలో ఎవరికి ఎవరు మిత్రులుగా నిలుస్తారో, సహకరిస్తారో, జనం ఎవరి పక్షాన నిలుస్తారో ఎదురు చూడాల్సిందే. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై వైసీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గా, అరుణ, తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఉన్నటువంటి అధికార పార్టీ వైసీపీ పూర్తిగా అలర్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో చాలా బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఇక్కడ ఏపీలో దాని ఎఫెక్ట్ పడితే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవడం స్టార్ట్ చేసింది వైసీపీ హైకమాండ్ అని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణ వంటి చాలా బలమైనటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలవడంతో ఇక్కడ దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది అనేది రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. దీంతో పాటు వైసీపీ నేతలు కూడా ఇక్కడ పూర్తిగా అలర్ట్ అవ్వాలనే ఒక అభిప్రాయం కూడా రావడం జరిగింది. దీనికి తోడు సీఎం జగన్ కూడా వీటన్నింటినీ కూడా బేరే చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో ఏ తప్పులైతే జరిగాయో ఆ తప్పులు ఇక్కడ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే అభిప్రాయానికి ఇప్పటికే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో భాగంగా చాలా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎం జగన్ అని చెప్పాలి. ఇందులో భాగంగా ప్రధానంగా అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే సంక్షేమం అలాగే సామాజిక న్యాయం ఈ రెండింటినే పెద్ద ఎత్తున అమలు చేస్తుంది. వాటినే నమ్ముకుంటూ అవే శ్రీరామ రక్షగా ప్రస్తుతం అధికార పార్టీ భావిస్తుంది. కాబట్టి సంక్షేమము దేశంలోని ఏ రాష్ట్రం కూడా అమలు చేయట్లేదు, అలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. దీంతోపాటు సామాజిక న్యాయం కూడా ఎవరు కూడా అమలు చేయకుండా ఏపీలోనే అమలవుతుంది అనేది చాలా స్పష్టంగా చాలా ధీమాగా వైసీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఈ రెండు అంశాలనే ప్రధాన ఎజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తే సరిపోదు. ఇక చాలా మంది కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా సరిదిద్దుకోవాలనే ఒక ఆలోచనలకు వైసీపీ అధిష్టానం వచ్చినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇందులో భాగంగా అభివృద్ధి అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే అభివృద్ధికి సంబంధించినటువంటి చాలా ఆరోపణలు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కానీ ఇతరత్ర ప్రాజెక్టుల వేగవంతం అనేది కొంచెం స్లోగా ఉందనేది ఆరోపణలు వస్తున్న నేపథ్యం, అలాగే రోడ్ల పరిస్థితికి సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకునేందుకు సీఎం జగన్ ఆల్రెడీ చర్యలు ప్రారంభించారని చెప్పాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున తీసుకొచ్చేందుకు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా వాటిని మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిరుద్యోగుల అంశానికి సంబంధించి, ఎందుకంటే ఉపాధి అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నిరుద్యోగుల అంశానికి సంబంధించి ఒక పక్క ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన చేస్తూనే మరొక పక్క ప్రభుత్వ రంగానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్లు కూడా 2 రోజుల క్రితం విడుదల చేశారు. అంటే నిరుద్యోగులు తెలంగాణలో చాలా వ్యతిరేకత వ్యక్తం చేశారు కాబట్టి ఇక్కడ ఆ పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా చర్యలు
అందులో భాగంగానే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలోనూ అలాగే కార్యకర్తలు ఉన్నటువంటి కొద్దిపాటి అసంతృప్తిని పూర్తిగా తొలగించే ప్రయత్నాలు కూడా వైసీపీ అధిష్టానం ప్రారంభించింది. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు పార్టీ నేతలు కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. ఎందుకంటే ఇప్పటివరకు సీఎం జగన్ పాలనపైనే దృష్టి పెట్టారు. పూర్తిగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అలాగే రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు వీటిపైన మాత్రమే ఫోకస్ పెట్టినటువంటి సీఎం జగన్ పార్టీకి సంబంధించి పెద్దగా పట్టించుకోలేదనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా పార్టీ పైన పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందనే ఒక భావనకి అధిష్టానం వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా పార్టీ నేతలకు అలాగే కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండేది. కేవలం ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమావేశాలు సభలు జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రసంగించి రావడమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కీలక నేతలను అలాగే కార్యకర్తలను కూడా సీఎం జగన్ ఇటీవల కలుస్తున్నారు. వీటికి సంబంధించి కూడా ఒక చర్యలు తీసుకున్నారనే చెప్పాలి. దీంతోపాటు క్షేత్రస్థాయి పర్యటనలు, ఎందుకంటే తుఫాన్ వంటి పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో గతం కంటే భిన్నంగా సీఎం జగన్ రియాక్ట్ అయ్యారు. గతంలో మాదిరి వరదలు వచ్చినప్పుడు కూడా క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. దానికంటే భిన్నంగా అంతకంటే ఎక్కువగా 4-5 రోజులు పూర్తిగా వరదలపైనే సమీక్షలు చేయడం అలాగే తుఫాను పైన సమీక్షలు చేయడం, తుఫాను తీవ్రత అనేది పూర్తిగా తగ్గిన తర్వాత క్షేత్రస్థాయికి వెళ్ళి నేరుగా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళనే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహాయానికి సంబంధించి కానీ వీటన్నిటిని కూడా నేరుగా అడగటం, వీటన్నిటి పరిస్థితి చూస్తే పూర్తిగా సీఎం జగన్ తన రూట్ మార్చారని చెప్పాలి. ఇప్పటివరకు కేవలం ప్రభుత్వానికి పరిమితమైనటువంటి జగన్ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండటం, పార్టీకి అందుబాటులో పార్టీ నేతలకు అందుబాటులో ఉండే కార్యక్రమాలన్నీ కూడా వరుసగా రూపొందిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింతగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఇక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏదైతే ఎమ్మెల్యేలపై ఉన్నటువంటి అసంతృప్తి పార్టీపై తీవ్రంగా పడింది. ఎమ్మెల్యేలను ఎక్కువగా అసంతృప్తి ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మార్చకపోవడంతో కేసీఆర్కి ఇబ్బందులు వచ్చాయనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే సీన్ ఏపీలో కూడా రిపీట్ అవ్వకుండా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు ఇప్పటివరకు దాదాపు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే టికెట్ లేదని గతం నుంచి చెప్తున్నారు. ఐపాక్ టీం ఇచ్చినటువంటి సర్వే నివేదిక, అదేవిధంగా సీఎం జగన్ కూడా చాలా పర్సనల్గా చేస్తున్నటువంటి సర్వేల ఆధారంగా 20 నుంచి 25 వరకు టికెట్లు వచ్చే పరిస్థితి లేదంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. కానీ వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పనితీరు సరిగా లేని ప్రజల్లో సంతృప్తి లేనటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా టికెట్ ఇచ్చేది లేదంటూ కూడా ఇప్పటికే చాలాసార్లు సీఎం జగన్ చెప్పారు. ఈసారి మరికొంతమంది కూడా లిస్టులోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. లిస్ట్ అనేది కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సిట్టింగ్లు ఎవరైతే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళకి సీట్లు ఖచ్చితంగా లేదని సీఎం జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. కాబట్టి మరి సంఖ్య అనేది కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. వీటితో పాటు కీలకమైన అంశాలుగా మారిందంటే చెప్పాలి. ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. ఇద్దరు అధినేతలు కూడా రోడ్లపైకి వచ్చి ప్రజా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు, పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా తిప్పికొట్టే విషయంలో ఇప్పటివరకు ఒక లెక్క అయితే ఇక్కడి నుంచి మరొక లెక్కగా వైసీపీ భావిస్తుంది. ఇకపై ప్రతి ఆరోపణకి కూడా ధీటైన సమాధానం చెప్పాలనే ఒక ఆలోచనకి ఇప్పటికే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలా మొత్తానికి ఏపీలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం తెలంగాణ ఎన్నికల తర్వాత పూర్తిగా మారిందని చెప్పాలి. దాని ఎఫెక్ట్ అనేది పడకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే వైసీపీ అధిష్టానం తీసుకుందని చెప్పొచ్చు. రైట్ దుర్గా, థాంక్స్ ఫర్ ద అప్డేట్.